బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి కీలక సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించబోతున్నారు. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కృష్ణానదీ తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన పెట్టుబడి అంశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపునకు ఆమోదం తెలపనున్నారు. 112 ఫ్లాట్లలో మార్పులకు ఆమోదం తెలిపే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు కూడా భూ కేటాయింపులకు కూడా మంత్రిమండలి ఆమోదం ఇవ్వనుంది. కేబినెట్ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? మరి ఏపీ కేబినెట్ భేటీ ఈ రోజు జరగబోతా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ప్రధానంగా సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదించినటువంటి పలు అంశాలకు ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపబోతా ఉన్నారు. రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి అనాథలైనటువంటి పిల్లలకు 5,000 పెన్షన్ ఇచ్చే అంశాన్ని కూడా దానికి కూడా ఆమోదం తెలపబోతా ఉన్నారు. కృష్ణానదీ తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి భూ కేటాయింపుకు సంబంధించి కూడా ఎస్ఐబిబి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా ఆమోదం తెలపబోతా ఉన్నారు. రాజధానిలో రోడ్డు పోటు ల్యాండ్స్ ఇప్పటికే కేటాయించారు. అయితే రైతులు తమకు ఆ రోడ్డు పోటు కేటాయించినటువంటి ల్యాండ్స్ వద్దని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో మొత్తం 112 ప్లాట్లలో మార్పులు చేర్పులు చేయాలన్నటువంటి ఒక నిర్ణయం అయితే సిఆర్డీ సమావేశంలో తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపబోతా ఉన్నారు. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించినటువంటి పెట్టుబడులకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదం మొత్తం 14 సంస్థలకు సంబంధించినటువంటి 19,391 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు శాఖలకు చెందినటువంటి ఎజెండాలకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహాయకులతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.